ప్రవళిక క్లాస్కి వెళ్తానని ఎక్కడికి వెళ్ళినట్టు? ఇంటికి కూడా ఈ టైం వరకు రాలేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఆగో, ఈ టైం వరకు ఎక్కడికి వెళ్ళావు? చెప్పు, అడుగుతుంది నిన్నే. అది ఫ్రెండ్ సినిమాకి వెళ్దామంటే వెళ్ళానక్క. మార్నింగ్ క్లాస్ బాగా జరిగిందా? రోజు జరిగినట్టే జరిగిందక్క. నోర్మోయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. అబద్ధాలు చెప్తున్నావా? లేదక్క, నేను నిజమే చెప్తున్నాను. నువ్వెందుకు కోప్పడుతున్నావు? నువ్వు అసలు క్లాస్కే వెళ్ళలేదు. ఈ విషయం అక్కకెలా తెలిసింది? ఇన్స్టిట్యూట్కి వచ్చిందా ఏంటి? నేను నీ కోసమని నీ ఇన్స్టిట్యూట్కి వచ్చాను. నువ్వెక్కడ లేవు. నీ గురించి అడిగితే ఈరోజు ఇన్స్టిట్యూట్కి రాలేదని చెప్పారు. సారీ అక్క, ఇవాళ ఒక ఫ్రెండ్ బర్త్డే ఉంది, అందుకే క్లాస్కి వెళ్ళలేదు. నేను స్టార్టింగ్లోనే చెప్పాను, మనది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నువ్వు కష్టపడి ఏదో ఒక జాబ్ సంపాదిస్తే నీ లైఫ్ బావుంటుంది అని. నువ్వు నేను చెప్పినట్టుగా లేవు ప్రవళిక. లైఫ్లో ఒకరు మనల్ని చులకనగా చూడకూడదు అనుకుంటే నువ్వు కష్టపడాలి, ఒక మంచి పొజిషన్లోకి రావాలి. నువ్వు ఎప్పుడైతే నాకు అబద్ధం చెప్పావో అప్పుడే నీ ఫ్యూచర్ నా కళ్ళ ముందు కనిపిస్తుంది. అక్క, ఇక నుండి నీకు అబద్ధం చెప్పను. ప్లీజ్, నువ్వు బాధపడకు. బాధపడకుండా ఎలా ఉంటాను? నేను నీ అక్కని. అమ్మ తర్వాత నీ బాధ్యత నాదే కదా. చూడు, అందరు పిల్లలు వేరు, మనం వేరు. ఎందుకంటే మనకు నాన్న లేరు. నాన్న లేని పిల్లలు తప్పు చేస్తే కారణం అమ్మ పెంపకం సరిగా లేదని అంటారు. అమ్మకు ఆ పేరు తీసుకొస్తావా? ఫ్రెండ్స్ ఉంటే మంచిదే, మనలాంటి మధ్యతరగతి వాళ్లకు లేకపోతే ఇంకా మంచిది. మంజు, చదువుకునే పిల్లలకి ఫ్రెండ్స్ ఉంటారు. ప్రవళిక, ఈసారి ఏదైనా చేస్తే మీ అక్కతో చెప్పేచే. అలాగే బావా. సారీ అక్క. సత్య గారు, తీసుకోండి, మీకు ఇవ్వాలి కదా. ఈరోజు శాలరీ వచ్చింది. నన్ను పరాయివాడి కంటే ఘోరంగా చూస్తున్నావా? అలాంటిదేమీ లేదు. ప్రవళిక నా వైఫ్ చెల్లెలే కదా. అలాంటి తనకి అవసరానికి నేను డబ్బు ఇవ్వడం తప్ప? ఒకరి దగ్గర చేయి చాచి ఆశించడం నాకు అలవాట్లేదు. ప్లీజ్ తీసుకోండి. మంజు, గుడ్ మార్నింగ్ సార్. సార్, ఎస్ సార్. లాకప్ లో 2 క్రిమినల్స్ ఉండాలి. వాళ్ళేరి? చెప్పు మంజు, మాట్లాడు. నాకు తెలియదు సార్. ఎస్ఐ గారికి తెలిసి ఉంటుంది. సార్, ఎస్ఐ గారు,
సెల్లో ఉండాల్సిన ఖైదీలెక్కడా? రిలీజ్ చేశాను సార్. ఎలా చేస్తావు? తీసుకొచ్చింది నేను కదా, నువ్వు నాకు చెప్పవా? నువ్వు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నావు. ఎవరిని చూసుకుని నీకింత పొగరు? సార్, మీరిష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. దిస్ ఈస్ టూ మచ్ సార్. ఆ ఖైదీలను రిలీజ్ చేయమని ఎస్పీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, అందుకే చేశాను. ఎస్పీ దగ్గర నుంచి కాల్ వచ్చినా, హోమ్ మినిస్టర్ నుంచి కాల్ వచ్చినా నాకు చెప్పాలి కదా, ఎందుకు చెప్పలేదు? ఎస్పీ కంటే మనకి ఎవరు సుపీరియర్ ఉంటారు సార్, అందుకే మీకు చెప్పలేదు. ఈసారి అలాగే చెప్తాను. ఈ విషయంలో నీకు నేనెందుకు మెమో ఇష్యూ చేయకూడదు? ఇష్యూ చేయండి సార్, దాన్ని తీసుకెళ్లి ఎస్పీ గారికే ఇస్తాను. అయ్యా, మీరు ఖైదీల్ని రిలీజ్ చేయమని చెప్పారు, అందుకు నేను రిలీజ్ చేశాను. అది తప్పా? తప్పు అంటూ మా సిఐ గారు ఈ మెమో ఇచ్చారు. నేనిప్పుడు ఏం సమాధానం రాయాలో మీరే చెప్పండి అని అడుగుతాను. రైట్, నువ్వన్నింటికీ రెడీగా ఉన్నావు. అయినా సరే మెమోకి ఆన్సర్ ఇవ్వు. మంజు, ఎస్ సార్. స్టేషన్లో ఏం జరిగినా నువ్వు నాకు ఇన్ఫార్మ్ చేయి. ఎందుకంటే ఈ ఎస్ఐ గారిదంతా ఎస్పీ లెవెల్ కదా, అది చూద్దాం. సిఐ గారికి నీ పైన మంచి ఒపీనియనే ఉన్నట్టుంది. ఆ ఒపీనియన్ ఎంతకాలం ఉంటుందో అది చూద్దాం. డ్యూటీ కరెక్ట్గా చేసే వాళ్లను ఎవరినైనా సరే సిఐ గారు మెచ్చుకుంటారు. వాళ్ళు కానిస్టేబులా లేక హోమ్ గార్డా అని చూడరు. అలాగా? అవును ఎస్ఐ గారు. దీనికి బాగానే పొగరుంది, తగ్గిస్తా. నాకేంట్రా, మా అన్న మినిస్టర్. ఈ రాజరాజేశ్వరి పేర్లోనే రాజు ఉన్నాడు, రాజేశ్వరి దేవి ఉంది. మా అన్న చెల్లెళ్ల బాండింగ్కి మా చుట్టుపక్కల ఉన్న 40 ఊళ్ళ జనాలు ఆశ్చర్యపోతూ ఉంటారు. అలా ఉంటుంది మా బాండింగ్.